వెల్కమ్ టు న్యూస్ 24. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డదిగలలో ఘనంగా ఆగస్టు 15న జరుగు 77వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా అభియాన్ యాత్ర నిర్వహించారు. పార్టీలకు మతాలకు అతీతంగా నినాదాలు చేస్తూ రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, స్టూడెంట్స్, అన్ని వర్గాల ప్రజలు హర్ ఘర్ తిరంగా అభియాన్ యాత్రలో పాల్గొన్నారు. భారత్ మాతాకి జై అంటూ ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని అంటూ అడ్డతీగల నడి వీధుల్లో ర్యాలీ చేపట్టారు. మండలంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతీయుడు అనే ప్రతి ఒక్కరి ఇంటి మీద జాతీయ జెండా ఎగరేయాలని ప్రధానమంత్రి తీసుకొచ్చిన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మొబైల్ పిక్ అనేది ఏదైతే జాతీయ జెండా ఉందో మొబైల్ పిక్గా పెట్టుకోవాలని కూడా నరేంద్ర మోడీ గారు పిలిపివ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో, ప్రతి పంచాయతీలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు. జెడ్పీహెచ్ స్కూల్ విద్యార్థులు కలిసి ఈరోజు దేశభక్తిని ప్రతి ఒక్కరికి పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరాలనే నినాదాలతో, అలాగే భారత మాతాకి జై అనే నినాదాలతో ఈరోజు అడ్డదిగల సీతపల్లి సెంటర్ నుంచి గాంధీ బొమ్మ వరకు, అలాగే ఈ యొక్క ప్రాంతమంతా వీధిన రోడ్డున ర్యాలీ చేస్తూ ఈరోజు ఆ నినాదాలతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు విద్యార్థులందరూ జాతీయ జెండా యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కరికి నింపాలని ర్యాలీ చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే గతంలో ఆజాదీ కా అమృత మహోత్సవాలు భాగంగా ఏదైతే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారో మనకు పిలుపునివ్వడం జరిగింది. అప్పుడు ఎలా అయితే ఉత్సవాలు చేస్తున్నామో అదేవిధంగా అది స్ఫూర్తిని తగ్గిపోకుండా ప్రతి ఒక్కరు కూడా హర్ ఘర్ తిరంగా అభియాన్ భాగంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి పైన తన జాతీయ జెండా ఎగరేసి ప్రతి ఒక్కరు కూడా నేను భారతీయుడిని స్ఫూర్తిని నింపుకోవాలనే ఒక స్ఫూర్తిని ప్రజలందరికీ నింపాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ యొక్క హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమం. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఎన్డీఏ కూటమిలోని ప్రతి ఒక్కరు కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు అవని, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవని, అలాగే డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు అవని వీరి స్ఫూర్తితో ఎన్డీఏ కూటమిలో ఉన్న మేమందరము కూడా గతంలో పంచాయతీలకి చూసినట్లయితే 2250 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. ఆ రకంగా ఎవరికి కూడా జాతీయ స్ఫూర్తిని అందేది కాదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా జాతీయతను నింపడం కోసము ప్రతి ఒక్కరు కూడా నేను భారతీయుడిని, నా ఇంటి మీద ఒక జెండా ఎగరేసుకోవాలనే స్ఫూర్తిని నింపడం కోసము ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చూసుకున్నట్లయితే మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎన్డీఏ కూటమిలోని ప్రతి పంచాయతీకి ప్రతి ఒక్కరికి కూడా చిన్న పంచాయతీలు అయితే 10,000, పెద్ద మేజర్ పంచాయతీలు అయితే 25,000 ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈరోజు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి విషయంలో కూడా మనం అందరము కూడా దేశభక్తిని నింపుకోవడానికి ఒక స్ఫూర్తి. అదేవిధంగా ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరేసుకొని మన భారతీయులు స్వతంత్రాన్ని తీసుకొచ్చిన సమర యోధులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రతి ఇంటిపైన ప్రతి భారతీయుడు జెండాను ఎగరేసి ఘన నివాళిని అర్పించిన వాళ్ళము ప్రతి ఒక్కరు అవుతామని ఈ రోజును తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ యొక్క ర్యాలీలో ప్రతి టీచర్స్ అవని, ప్రతి డిపార్ట్మెంట్ అవని, ప్రతి విద్యార్థులు అవని ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. భారత్ మాతాకి ప్రతి ఇంటిపైన ప్రతి ఇంటిపైన ప్రధానమంత్రి మోడీ కేంద్రంలో చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా ర్యాలీలు ఏంటి, స్వచ్ఛ భారత్ ఏంటి, స్కూల్స్లో పిల్లలకి లెక్కి చెప్పడం ఏంటి, మరి మంచి కార్యక్రమం చేపట్టారు మన ప్రధానమంత్రి మోడీ గారు. కాబట్టి మన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా చాలా సంతోషమైన మన పండుగ వాతావరణంలో ఈ ర్యాలీ కార్యక్రమం మనం పాల్గొని మరి అందరూ విజయవంతం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారు భారతదేశానికి భారతీయ జెండా ప్రతి నినాదం చేస్తూ ప్రతి ఒక్కరు
బాధ్యత ఉంది. బాధ్యత పరంగా ప్రతి ఇంటికి కూడా, ప్రతి ఇంటికి, ప్రతి మండలానికి, ప్రతి పంచాయతీకి కూడా ఖచ్చితంగా జెండా ఎగరవేయాలని చెప్పేసి మనం భారతీయులు, భారతదేశంలో నివసించడం కనుక మన హక్కు ఇది. హక్కు పరంగా ఖచ్చితంగా భారతదేశంలో జెండా ఎగరవేయాలని చెప్పి నినాదం చేస్తూ ఈ కార్యక్రమానికి మన నరేంద్ర మోదీ ప్రధాని ఆయనకి మాకు హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఆయన నిమిత్తమై ఈ కార్యక్రమం జరుగుతుంది కనుక ఆయనకి, మన ముఖ్యమంత్రి గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన మిగిలిన నాయకులందరూ నమస్కారం తెలియజేస్తూ ప్రతి భారతీయుడు కూడా ప్రతి ఇంటి మీద ఒక జెండా ఎగరవేయాలని నిరంతరం కోరుకుంటూ